హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. పచ్చి కొబ్బరి, మామిడి పండు ఈ రెండు ఉంటే సూపర్ టేస్టీగా కొబ్బరి లడ్డు చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం చేసుకునేలా కాకుండా ఇలాగ మామిడి పండుని యూస్ చేసి చేయండి. టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం బాగా పండిన మామిడి పండుని ఒకటి ఇలాగ మీడియం సైజ్ ఉన్నది తీసుకొని పైన ఉన్న తోలంతా తీసేసి వాష్ చేసి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం ఒక మీడియం సైజ్ కొబ్బరికాయను కూడా తీసుకొని ఇలాగ లోపల ఉన్న ఈ కొబ్బరినంతా పైన తోలంతా తీసేయాలండి. తీసేసి వాష్ చేసి చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ జార్లో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు చక్కగా తురుము రెడీ అయిపోతుంది. ఇలా కాకుండా మీరు కొబ్బరిని తురుమైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని కూడా వేసేసుకొని కొంచెం లైట్గా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. కలర్ కూడా ఏమీ మారాల్సిన పని ఉండదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మామిడి పండు గుజ్జును కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పంచదారను యాడ్ చేస్తున్నానండి. మీరు కప్ క్వాంటిటీలో మీకు తెలియాలంటే 1 కప్పు కొబ్బరి తీసుకుంటే హాఫ్ కప్పు పంచదార, హాఫ్ కప్పు మామిడి పండు ప్యూరీని తీసుకుంటే సరిపోతుందండి. ఇందులో షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమును కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా దగ్గర పడే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే కుక్ చేసుకోవాలండి. మీకు కావాలంటే మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇదంతా దగ్గర పడిన తర్వాత పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇంకా కొబ్బరి ఉండల్లాగా ఇంకా చుట్టేసుకోవడమేనండి. చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ నేను ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడిలో డిప్ చేశానండి. అంతే, ఎంతో టేస్టీగా కొబ్బరి లడ్డు, అది కూడా మ్యాంగో కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్